నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామంలో అయితే ఉన్నాము. ఈ గుంటూరు అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే మిర్చి అనమాట. ఈ చుట్టుపక్కలంతా కూడా ఎక్కువ మిర్చి సాగు చేస్తారు. ఇప్పుడు మనతో ఉన్నటువంటి రైతు కూడా ఇక్కుర్తి శ్రీ వెంకటేశ్వరరావు గారు అయితే కనుక ఒక 2.5 ఎకరాల్లో స్వస్తిక్ తేజ రకమైనటువంటి మిర్చి అయితే సాగు చేయడం జరిగింది. నికరంగా 40 క్వింటాల్లో అయితే కనుక ఎకరానికి దిగుబడి వస్తుందని చెప్తున్నారు. అయితే దీంట్లో వాడినటువంటి 6+ నానో టెక్నాలజీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల మొలక శాతం కానీ దిగుబడి కానీ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ కంపెనీ ప్రతినిధులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనతో ఉన్నటువంటి రైతుతో మాట్లాడి అసలు ఇప్పుడు వరకు ఎన్ని కటింగ్లు అయినా ఎంత దిగుబడి తీసుకున్నారనే విషయాలు తెలుసుకుందాం. అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడి అసలు ఈ సీడ్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, రైతులకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు, ఈ సీడ్ లక్షణాలు ఏంటి అనే విషయాలు కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి ముందుగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో ఈ స్వస్తిక్ కంపెనీ చెందినటువంటి స్వస్తిక్ తేజ సాగు చేస్తున్నటువంటి రైతు ఇక్కుర్తి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ వెరైటీ గురించి ఆయన అనుభవం ఏంటనే విషయాలు తెలుసుకుందాం. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, వెంకటేశ్వర గారు మొత్తం మీరు ఈ వ్యవసాయం మిర్చి సాగు ఎన్ని సంవత్సరాలు చేస్తుంటారు? 30 సంవత్సరాలు చేస్తున్నాం అండి. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేశారండి? ఈ సంవత్సరం 5 ఎకరాలు వేసాను. ఓకే, ఇప్పుడు ఈ స్వస్తిక్ తేజ ఎన్ని ఎకరాలు వేశారు? 2.5 ఎకరాలు. ఓకే, మిగతా వెరైటీలు కూడా చూసుంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం సాగు చేశారు. మిగతాతో కంపేర్ చేసినప్పుడు అసలు ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? అన్నిటి మీద నాకు ఇది నచ్చిందండి. ఈ వెరైటీ బాగుంది, అందుకనే తీసుకొచ్చి వేసాను. బాగానే ఉంది. ఓకే, దీని నష్టానికి కారణం ఏంటి? నష్టానికా? మేము ఫస్ట్ నుంచి అయితే సీడ్ మొలక శాతం బాగుంది. 98% వచ్చింది మొలక శాతం. ఓకే, ఏరు వ్యవస్థ బాగుంది. నారులో కూడా కుచ్చునారు వచ్చింది. తీసుకొచ్చి నాటాము. అదే రోజు తుఫాను కొట్టింది. అయినా చేంజ్ ఉండటం బ్రహ్మాండంగా ఉంది. ఇక ఇబ్బంది లేకుండా కాసింది. కాపు చిక్కదనం. తర్వాత గనుపు దగ్గర బాగా బుట్ట కట్టింది. ఓకే, నలిగి తట్టుకున్నాయి. బాగా కాసింది. తాళ్ళు తక్కువ, అసలు తాళ్ళు లేదు ఈ సంవత్సరం. బాగుంది, తాళ్ళు కూడా లేదు. ఓకే, 2 కటింగ్లు. దీంట్లో ఇప్పుడు 98% మొలక శాతం వచ్చింది అంటున్నారు కదా, మిగతా వెరైటీలు ఎట్లా ఉంటుంది అసలు? మొలక 70%, 80% అటు మొలక కొన్ని. ఇక అంతే, అంతకుమించి రాదు. ఇది 98% వచ్చింది. మరి మొలక వచ్చింది బాగానే ఉంది. తర్వాత నాటిన తర్వాత మొక్క బతకటం కూడా ఇంపార్టెంటే. ఏమన్నా మధ్యలో మొక్క బాగా బతికినాయండి. సాగు మొక్కలు లేవు. తుఫాను కొట్టినా కూడా బతికింది తోట. మునిగిందా? మిగతా వెరైటీలు కూడా వేసి ఉంటారు కదా మీతో పాటు. అంటే మేము మా ఫ్రెండ్స్ ఆయాలు నాటే, తగ్గిన వాళ్ళు వేరే వాళ్ళు నాటారు. వాటిలో కొన్ని చాలా బాగా చచ్చిపోయినాయి. ఈ మటుకి చనిపోవాలి. బాగున్నాయి. అసలు ఎక్కడ మొక్క పోలా. ఓకే, అయితే ఇప్పుడు మీకు బాగా వేరు వ్యవస్థ బాగుంది అంటున్నారు. అవును. మొలక శాతం బాగుంది అంటున్నారు. ఈవెన్ వర్షాన్ని కూడా తట్టుకుంది అంటున్నారు. అవును. మరి 4 రోజులు నీళ్లు బెట్టగా అయినా తట్టుకుంటుంది. నీళ్ళు తక్కువైనా కానీ బెట్టకొచ్చినా సరే తట్టుకుంటుంది. ఓకే, ఇక మరి దిగుబడి ఎట్లా ఉందండి? దిగుబడి 40 క్వింటాలు వస్తుందండి ఎకరానికి. అంటే ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేశారు కదా? ఒక కటింగ్ అయిపోయింది. అది ఇంకెన్ని కటింగ్లు ఉంటాయండి? ఇంకో కటింగ్, 2 కటింగ్లకి 2 కటింగ్లు చేసుకోవచ్చు. ఓకే, వేరే విత్తనాలు అయితే 3-4 కటింగ్లు పెట్టాలి. మరి ఎక్కువ కటింగ్లు ఉంటే ఎక్కువ దిగుబడి రాదా? అది కాదు తేడా. తట్టుకుంటది, రాలిపోదు, తాలు అవ్వదు. మెయిన్ అది. ఓకే, తగిన వెరైటీలు రాలిపోతాయి, తాలు అవుతాయి. అందుకని మనం ఎక్కువసార్లు కోయకోకుండా 2 సార్లులోనే ముందు వచ్చినా సరే దాన్ని ఆపుకోవచ్చు. అవును. ఓకే, ఇప్పుడు దీంతో కూడా మొత్తం పండిన కాయ ఉంది, లేదా ఎండికాయ ఉంది, పచ్చికాయ ఉంది కదా. ఈ పచ్చికాయ కూడా కలిసిద్దా దీంట్లో? కలిసి పండింది. ఈ కాయ పండే వరకు ఉన్నప్పుడు ఈ డ్రై అయిన కాయ రాలిపోదా? రాలిపోవట్లేదు. అందుకనే 2 కటింగ్లకి వచ్చేది. అంటే రాలిపోకుండా ఉన్నప్పటికీ మంచు తగిలో లేకపోతే ఏదైనా ఎండకో తాలుకాయ అవటం. ఇప్పుడు కోసి 2 నెలలు అయిందండి. మీ చెట్టు చూస్తున్నారు కదా. ఫస్ట్ కటింగ్ 2 నెలల క్రితం చేశారా? 2 నెలలు అయింది. ఇప్పుడు మళ్ళీ 2 నెలల వరకు వెయిట్ చేశారు. వెయిట్ చేశాను. కూలీలు దొరకలేదు, వెయిట్ చేశాను. ఓకే, మరి కాయ ఏం లాస్ అవుదా? ఏం కాదు. బరువు చెట్టుకి ఎండినా కూడా అంతే ఉంది చెట్టుకి, అది రాలిపోకుండా. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ కటింగ్ అయింది కదా, ఈ 2.5 ఎకరాల మీద ఎంత దిగుబడి వచ్చిందండి? 60 క్వింటాలు వచ్చినాయండి. 60 క్వింటాలు. ఇప్పుడు ఇంకెంత రావచ్చు? ఇంకో 40 వస్తాయి. 40 అంటే ఎకరానికి 40 వస్తున్నట్టు యావరేజ్ వచ్చింది. ఇప్పుడు మిగతా వెరైటీలు మిగతా చుట్టుపక్కల రైతులకి ఎంత దిగుబడులు వచ్చినాయండి? అది ఇంకొక వెరైటీ అండి. 20 వస్తుంది, 10 వస్తుంది, 30 వస్తాయి. ఇది మటుకు 40 వచ్చింది. ఓకే, మీరు కూడా వేరే రకం 2.5 ఎకరాలు చేశారు కదా? అవును. ఇప్పుడు ఈ వెరైటీ 27 క్వింటాల కాడికి వచ్చింది. ఈ వెరైటీకి పెట్టుబడి పెట్టుంటారు, దానికి పెట్టుంటారు. పెట్టుబడిలో కానీ లేకపోతే సాగు విధానంలో ఏమైనా తేడా చేశారా? విధానం రెండింటికి ఒకటే సాగు విధానం మొత్తం. అయినా ఇది దిగుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ. దానికి ఎంత మొక్క పెట్టారో దీనికి అంతే మొక్క పెట్టాము. వెడం కానీ లేకపోతే మొత్తం అంతా ఎరువులు కానీ పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ మొత్తం అంతే ఒకేసారి పెట్టారా? ఒక రోజే కొడతాం పొలం. 5 ఎకరాల ముందు ఒక రోజే. అది దిగుబడి మాత్రం అది 27 వచ్చింది ఎకరా. ఓకే, ఇది మాత్రం 40 వచ్చింది. వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మరి ఇది తెగులు తట్టుకుంది అంటున్నారు కదా, అసలు ఎలాంటి తెగులు తట్టుకుంటుంది? మిగతాటికి వచ్చినాయా తెగుళ్ళు? వచ్చినాయండి. బొబ్బర లేదు,
నల్లికి తట్టుకుంది. నల్లికి తట్టుకుంటేనే ఈ కాపు ఎట్ట కాసేది. ఓకే, అది గత 5-6 సంవత్సరాల నుంచి నల్లి బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అవునవును. మీరు కూడా దాని అనుభవం ఉందా మీకు? లేకుండా ఇదైతే ఈ సంవత్సరం ఇది తట్టుకుంది. అవును, ఇప్పుడు నల్లికి తట్టుకునే వెరైటీ బొబ్బర తక్కువ. ఓకే, అది మెయిన్ గా మిర్చిలో ఫస్ట్ నుంచి నాటిన దగ్గర నుంచి వచ్చేది బొబ్బర, పోత వచ్చేదానికి నల్లి. బొబ్బర ఆపితే చేను ఉన్నట్టు, ఇక తర్వాత నల్లిని తట్టుకుంటే కాసినట్టే. ఓకే, అది అయితే ఇప్పుడు మనం వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఈ వెరైటీకి సంబంధించి మీ అనుభవంలో వేసుకోవచ్చు అంటారా? నేను యూట్యూబ్లో చూసే తీసుకొచ్చానండి. నాకైతే నచ్చింది, ఎవరైనా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఓకే, వెరైటీలో నెంబర్ 1 వెరైటీ వాటికి. సార్ ఇప్పుడు మామూలుగా ఏ పంట అయినా సరే మార్కెట్కి వెళ్ళాలంటే దానికి రంగు, రుచి, బరువు ఇవన్నీ చూస్తారు వ్యాపారం చేసేవాడు. మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు త్వరగా మార్కెట్ చేసుకోవడానికి ఎంతవరకు ఇందులో క్వాలిటీ ఉంది? కలర్ బాగుందండి. కలర్ బాగుంటే ఆటోమేటిక్గా సేల్ అవుతుంది. తాళ్ళు ఎంతవరకు ఉండొచ్చు అండి? ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? లేదు, తాళ్ళు లేదు అస్సలు. ఏదన్నా ఎకరానికి ఇప్పుడు మొన్న 60 క్వింటాలకు వచ్చాము, 4-5 బస్తాలు వచ్చినాయి. మిగతా అయితే ఎంత వస్తాయి? ఎక్కువే వస్తుంది. 5 బస్తాలు కాయ మచ్చలో అయితే అట్లా వస్తాయి తాళ్ళు అంటే. మనకి దీంట్లో అది లేదు అసలు. ఓకే, 5 బస్తాలు అంటే 2 క్వింటాలు, 60 క్వింటాలకు 2 క్వింటాలే వచ్చింది తాలు. ఓకే, 58 క్వింటాలు మంచి వచ్చింది. మిగతా అయితే ఎంత వస్తుంది? అవి క్వాలిటీని బట్టి అండి, మత్సరం వచ్చేదాన్ని బట్టి. ఒక్కో దాంట్లో 5 క్వింటాలు వచ్చింది, 4 క్వింటాలు వచ్చింది అట్లా. ఓకే, వెంకటేశ్వర గారు ఇప్పుడు మీరు వేరే వెరైటీలు చేశారు, ఇది చేశారు, సాగులో మీకు దిగుబడి వచ్చింది బాగానే ఉంది, మార్కెట్ కూడా దానికి అంతే వాల్యూ ఉంటేనే మీకు పండించిన దానికి ఫలితం దక్కుతుంది. మరి కలర్ కానీ, బరువు కానీ, గింజ క్వాలిటీ, కాయ క్వాలిటీ ఎట్లా ఉంది? మార్కెట్లో ఎట్లా డిమాండ్ ఉంటుంది దీనికి? కాయ క్వాలిటీ బాగుంది సార్, రంగు బాగుంది. మెయిన్ రంగు ఉంటేనే మీకు మార్కెట్ వచ్చేది. దానికి ఎంత కానీ పెంచి పెడతారు ఎవరైనా. రంగు లేదనుకోండి తక్కువ అడుగుతారు. ఓకే, అది. ఇప్పుడు దాంట్లో గింజ కానీ, ఎన్ని గింజ వస్తుందండి? గింజ 120 గింజలు ఉన్నాయి. 120 గింజలు వస్తుంది. ఓకే, మంట కానీ ఎన్ని? మంట మామూలు మంట కాదు, బాగా మంట. ఓకే, ఇప్పుడు మరి మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఈ వీడియో చూసి వేసుకోవచ్చు అంటారు ఈ వెరైటీ? నెంబర్ 1గా తీసుకోవచ్చు సార్ ఎవరైనా. మేము రైతులమే, మళ్ళీ వాళ్ళకి అర్థం చేస్తే ఇబ్బంది కదా ఎప్పుడైనా, అట్లా చేయకూడదు. కాయలో ఇత్తనం వెరైటీ నెంబర్ 1. ఓకే, బాగుంది. ఓకే, తేజాలో నెంబర్ 1 ఇది. బాగా గది దగ్గర చిక్కన కాపు, చింతపండు అరసే అది. ఓకే, కోతకు అట్ట కాస్తే మనకి కూలీలు కూడా తక్కువ, దగ్గర కాసేది కాదు, గుప్పలు దిగొస్తాయి అది. ఓకే, ఇప్పుడు మరి మీరు వేసుకున్నారు కాబట్టి మీరు రైతు లాభపడ్డారు, మిగతా రైతులు కూడా లాభపడవచ్చు. లాభపడాలని కోరుకోవాలి. బాగుంది వెరైటీ, చక్కగా వేసుకోవచ్చు. తుఫాను కూడా తట్టుకుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఫ్రెండ్స్ చూశారు కదా, వెంకటేశ్వరరావు గారు అయితే కనుక 2.5 ఎకరాల్లో స్వస్తిక్ కంపెనీ చెందినటువంటి స్వస్తిక్ తేజ అనేటువంటి వెరైటీ అయితే సాగు చేయడం జరిగింది. మరో 2.5 ఎకరాలు అయితే కనుక వేరే వెరైటీలు అయితే సాగు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్వస్తిక్ తేజ వెరైటీ కనుక చూసుకుంటే కనుక 2.5 ఎకరాల్లో మొదటి కటింగ్ ఇప్పుడు వరకు 60 క్వింటాల వరకు అయితే దిగుబడి వచ్చింది. అయితే ఇప్పుడు రెండో కటింగ్ దాదాపుగా 40 క్వింటాల వరకు అయితే దిగుబడి రావచ్చని ఆశిస్తున్నారు. మొత్తం మీద ఈ 2.5 ఎకరాల మీద అయితే కనుక 100 క్వింటాల వరకు అయితే దిగుబడి వస్తుంది. అంటే ఎకరానికి యావరేజ్గా 40 క్వింటాలు అయితే వస్తుంది అంటున్నారు. అయితే వేరే వెరైటీలు కనుక చూసుకుంటే కనుక ఎకరానికి యావరేజ్గా 27 క్వింటాల వరకే వస్తుందని చెప్పేసి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. దీంట్లో అధిక దిగుబడి రావడానికి గల కారణం ఏంటంటే మెయిన్గా ఏంటంటే మొక్క నాటిన దగ్గర నుంచి, అంటే మనం సీడ్ వేసుకున్న దగ్గర నుంచి కూడా సీడ్ జర్మినేషన్ అనేది చాలా బాగుంది, 98% మొలక శాతం ఉంది. అలాగే తర్వాత వేరు అనేది కుచ్చు వేరు రావడం వల్ల బాగా దృఢంగా మొక్క అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంది. ఈ తెగుల్ని పురుగులను కూడా తట్టుకుని పెరుగుతుంటున్నారు. అంటే మొక్క నాటినప్పుడు తుఫాన్ వచ్చి వర్షాన్ని మునిగినా కూడా తట్టుకుని అయితే కనుక మొక్క ఎక్కడ చావకుండా పెరిగిందని చెప్పేసి వెంకటేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే మిగతా వెరైటీలు ఏంటంటే మెయిన్గా బొబ్బర అలాగే నల్లి వల్ల ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. ఇది వాటిని తట్టుకోవడం వల్ల ఈ 40 క్వింటాల వరకు ఎకరానికి యావరేజ్ దిగుబడి అయితే వస్తుందని చెప్పేసి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. అలాగే కటింగ్ కూడా కూలీల ఖర్చు అనేది తగ్గుతున్నారట. ఎందుకంటే కాయ అనేది బాగా దగ్గరగా రావడం వల్ల ఒకసారి 2 కటింగ్లోనే కటింగ్ కూడా చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి మిగతా వెరైటీలు అంటే 3-4 కటింగ్లు అవుతాయి, కానీ ఇది కాయ డ్యామేజ్ అవ్వదు కాబట్టి 2 కటింగ్లోనే ముందు వచ్చిన కాయ కూడా వెనకాల వచ్చే వరకు కూడా అట్టి పెట్టుకున్నా కానీ కాయ ఎక్కడ రావట్లేదు, డ్యామేజ్ అవ్వట్లేదు, తాలుకాయ అనేది బాగా తక్కువ వస్తుందని చెప్పేసి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనతో ఈ కంపెనీ ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే ఈయన ఆల్రెడీ మొదటి కటింగ్ చేశారు కదా, అక్కడికి వెళ్ళి అసలు ఆ కటింగ్ చేసినటువంటి కాయ ఎట్లా ఉందో చూసి అలాగే ఈ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అసలు ఈ వెరైటీ లక్షణాలు ఏంటి, వీళ్ళు రైతులకు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు, సీడ్ ఏ విధంగా డెవలప్ చేస్తారు అనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో స్వస్తిక్ కంపెనీకి సంబంధించి టెక్నికల్ మేనేజర్ మేఘన గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు వీళ్ళు ఈ సీడ్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఏంటనే విషయాలు తెలుసుకున్నాం. మేఘన గారు నమస్తే. మేడం, ఇప్పుడు నేను రైతుతో మాట్లాడినప్పుడు ఇది జర్మినేషన్ ఇది చాలా బాగుంటుంది, అలాగే ఈల్డ్ కూడా బాగుందని చెప్తున్నారు. అసలు మీరు సీడ్ డెవలప్మెంట్ ప్రక్రియ అంతా అసలు ఎలా జరుగుతుందండి? మాది వచ్చేటప్పటికి 6+ నానో టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనకి 100% జర్మినేషన్ ఉంటుంది. దాని వల్ల అధిక దిగుబడి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏంటి నానో టెక్నాలజీ, ఏంటి సీడ్ డెవలప్మెంట్? 6+ నానో టెక్నాలజీ అంటే మనం విత్తనానికి 3 దశల్లో 8 రకాల కెమికల్స్ తోని విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది. ఓకే,
దీని వల్ల మనకి ఏంటంటే అధిక మొలక శాతం, అధిక వేరు వ్యవస్థ, మనకి తెగుళ్ళ నుంచి తప్పించుకోవడానికి, అధిక దిగుబడి రావడానికి మనం 6+ నానో టెక్నాలజీని యూజ్ చేస్తాం. మామూలుగా మిగతా కంపెనీలు కూడా ఈ విత్తన శుద్ధి చేస్తాయి కదా, మెడిసిన్స్ కలిపే విత్తనాలు ఇస్తాయి. మీరు చేసేదానికి వాళ్ళు చేసేదానికి ఏం డిఫరెన్స్? అంటే మిగతా వాళ్ళు R&D నుంచి తీసుకొని విత్తనాలు వాళ్ళు జస్ట్ ప్యాకింగ్ చేసుకుంటారు. మనది మధ్యలో ఒక స్టెప్ ఏంటంటే 6+ నానో టెక్నాలజీ అంటే మనకి సీడ్ పైన ఒక లేయర్ కోటింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాని వల్ల మనకి అధిక మొలక శాతం రావడానికి లేదు అధిక వేరు వ్యవస్థ రావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఫార్మర్ తో మాట్లాడినప్పుడు 98% జర్మినేషన్ వస్తుందని చెప్తున్నారు. అలాగే వర్షాలకి లేకపోతే నీళ్ళు నిలవ ఉన్నా కానీ మొక్క చనిపోకుండా బతికింది అంటున్నారు. కొమ్మ శాతం కానీ దిగుబడి కూడా చాలా బాగుంది. మిగతాతో పోల్చుకుంటే దాదాపుగా 50% డబుల్ అవుతుంది. దానికి గల కారణం ఏంటి? ఇది మనకి 28 కెమికల్స్ ఫార్మర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 28 కెమికల్స్ లో మొదటిగా వచ్చేటప్పటికి బెడ్ మీద చల్లుకునే పౌడర్ ఉంటుంది. ఎప్పుడైతే రైతు విత్తనాలు వేసుకోవడానికి బెడ్ ప్రిపేర్ చేసుకుంటాడో మొదటిగా ఆ పౌడర్ ని బెడ్ మీద చల్లుకోవడం వలన మనకి ఏంటంటే విత్తనము బయటకి వచ్చేటప్పుడు ఆరోగ్యంగా కాండం లావుగా మనకి బయటకి రావడం జరుగుతుంది. రెండవది వచ్చేటప్పటికి విత్తనాలను కలుపుకొని బెడ్ మీద చల్లుకునే పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ని మనం విత్తనాల్లో కలుపుకొని మనం నాటుకునేటప్పుడు అంటే మనకి నారు పోసుకునేటప్పుడు చల్లుకోవడానికి జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటంటే అధిక జర్మినేషన్ పర్సెంటేజ్ అంటే 100% జర్మినేషన్ ఉంటుంది. దీనివల్ల మనకి వేరు వ్యవస్థ అనేది కుచ్చుగా రావడం జరుగుతుంది. మూడోది వచ్చేటప్పటికి మనకి వేళ్ళ మీద చల్లుకునే స్ప్రేయింగ్ ఇస్తారు. దానివల్ల ఏంటంటే మనకి పెట్టిన మొక్క పెట్టినట్లు బతుకుతుంది. అంటే వెంటనే చావు మొక్కలు అనేది రైతుకు చాలా తక్కువ పడతాయి దీనివల్ల. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి 25 కెమికల్స్ ఇస్తారు. ఆ 25 కెమికల్స్ అనేవి మనకి ఫస్ట్ స్ప్రేయింగ్ అంటే రైతు ఏదైతే నార్మల్ గా స్ప్రేయింగ్ చేసుకుంటాడో ప్రతి ఒక్క స్ప్రేయింగ్ కి ఒక్కొక్క కెమికల్ చొప్పున కలుపుకొని స్ప్రే చేయడం జరుగుతుంది. దానివల్ల రైతుకు వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే మనకి ఏదైతే తెగుళ్ళు కానీ నల్లి ముడత బొబ్బర ముడతలు ఇలాంటివన్నీ కొన్ని తగ్గుతాయి అన్నట్టు. అంటే వాటి నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. పంట అనేది అధిక దిగుబడి రావడానికి సూచనలు ఎక్కువ ఉంటాయి దీనివల్ల. అంటే మొత్తం మీరు సీడ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా కావాల్సినటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తారు. దానివల్ల జర్మినేషన్ కానీ తర్వాత దిగుబడికి కానీ ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ కంపెనీకి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు మనతో ఈ స్వస్తిక్ కంపెనీ జనరల్ మేనేజర్ జీవీఆర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, మామూలుగా ఇప్పుడు మేము మేడం గారితో మాట్లాడినప్పుడు ఈ స్వస్తిక్ సీడ్స్ అనేది ఒక 6+ నానో టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నారు. అసలు ఈ టెక్నాలజీ ఎప్పటి నుంచి ఉందండి మీ కంపెనీలో? ఈ 6 కంపెనీ అయితే 1983 అండి, 40 years కంపెనీ. మేము ఈ 6+ నానో టెక్నాలజీ తీసుకొచ్చి 10 years అవుతుంది. ఓకే, ఈ 6+ నానో టెక్నాలజీ అంటే ఏంటంటే మొక్కకి అనేది ఇమ్యూనిటీ పవర్ని ఇస్తాము. ఓకే, ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండటం వల్ల ఏంటంటే మొక్క ఏంటంటే ఏపుగా బలంగా పెరుగుతుంది. పొలంలో పంట అయిపోయే వరకు కూడా ఇమ్యూనిటీ పవర్ చెట్లో ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి చిన్నపిల్లలు అప్పుడు వేసిన టీకా దాని పవర్ మన బాడీలో మనిషి లాస్ట్ వరకు ఉంటుంది. అలా ఏంటంటే ఇలా చెట్టుకి ఏంటంటే టెక్నాలజీ 6+ నానో టెక్నాలజీ వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని ఇస్తాం. దానివల్ల ఏంటంటే పైరు ఏంటంటే అధిక తెగుళ్ళని తట్టుకుంటది. నల్లి గాని దోమ గాని ముడతను గాని ఇలాంటి తెగుళ్ళన్నీ తట్టుకుంటది. తట్టుకొని రైతుకి అధిక దిగుబడిని ఇస్తుంది. ప్లస్ ఆ 6+ నానో టెక్నాలజీ వల్ల ఏంటంటే ఫార్మర్ స్ప్రే చేసిన మందు కూడా అంటే ఆ పైరుకి ఇచ్చిన ఆహారాన్ని కూడా ఎక్కువ పర్సెంటేజ్ తీసేసుకుంటది. బలంగా ఉన్న మనిషి ఎక్కువ దీన్ని ఎక్కువ పని చేసినట్టు ఎక్కువ తీసేసుకుంటది. దానివల్ల ఏంటంటే పైన స్ప్రే చేసే మందులు గాని నేలలో పెట్టే మందు కట్టలు గాని తక్కువ పడతాయి. వేరే రకాలతో పోలిస్తే తక్కువ పడతాయి. దానివల్ల ఏంటంటే రైతుకి పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే రకం వేసారు అనుకోండి రైతు, నార్మల్ రకాలు అవి ఏంటంటే రైతుకి 20 క్వింటాలు వస్తున్నాయి. ఇవాళ కింట 12,000 ఉందండి. అంటే 20 క్వింటాలకి 2,40,000 వస్తాయి. అదే తీసుకుంటే మన స్వస్తిక్ మిరప రకాలు ఖచ్చితంగా కంపల్సరీ 100% 40 క్వింటా అబోవ్ తీస్తున్నారు. కానీ మనం 40 క్వింటా అనేది తీసుకున్నాం అనుకోండి, అదే వేరే రకంతో పాటు 12,000 చొప్పున తీసుకుంటే మన దానికి 4,80,000 వస్తున్నాయి. 2 అంతల ఆదాయం వస్తుంది. దానివల్ల ఏంటంటే ఫార్మర్ ఏమైందంటే వేరే రకంతో పోలిస్తే మన రకంలో కంపల్సరీగా 100% ఎకరానికి అట్లీస్ట్ 2 లక్షల ప్రాఫిట్ లో ఉంటున్నాడు. ఇవాళ వాతావరణం ఇంత క్లిష్టమైన పరిస్థితులలో రైతు వేరే రకాలు వేసి ఇంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో కూడా రైతు మన స్వస్తిక్ సీడ్స్ మిరప రకాలనే కోరుకుంటున్నాడు. ఎందుకంటే పెట్టుబడి తక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. మార్కెట్ రేట్ ఎంత తక్కువ ఉన్నా కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి రైతు నష్టపడట్లా. సార్ ఇప్పుడు జనవరి దాటిన దగ్గర నుంచి ఎండలు ముదురుతున్న కొద్దీ పంటల్లో నల్లి బరి ఎక్కువ అవటం లేదా డ్రై అయిపోవటం లాంటివి జరుగుతుంటాయి. మీ వెరైటీ చూసుకుంటే కనుక ఎంతవరకు దిగుబడి వస్తుందండి? ఇప్పుడు తట్టుకోవటం కానీ లేకపోతే వాతావరణ పరిస్థితులకు కానీ? ఇప్పుడు మేము చెప్పేది అదేనండి. 6+ నానో టెక్నాలజీ వల్ల ఏంటంటే మన స్వస్తిక్ సీడ్ మిరప రకాలు ఎటువంటి వాతావరణంలోనైనా వర్షాలు ఎక్కువైనా
ఎక్కువైనా లేదా ఫార్మర్ నీళ్లు పెట్టడం 4 రోజులు లేట్ అయినా కూడా అధిక వర్షపాతాన్ని అధిక బెట్టని కూడా తట్టుకుంటదండి. ప్లస్ ఈ కాయ ఎండలు ఎంత ఎక్కువైనా కూడా కాయ అనేది చెట్టుకున్నది రాలదండి. ఇప్పుడు వేరే రకాలు ఉన్నాయండి, చెట్టుకి ఏమైందంటే రాలిపోతాయి. అందుకోసం ఫార్మర్ ఏం చేస్తాడంటే ఎప్పుడెప్పుడు కోసేస్తుండాలి, పంట డ్యామేజ్ అవ్వకుండా అంటే ఎప్పుడెప్పుడు కోసేస్తున్నారు. కానీ మంది కూలోళ్ళు ఏంది ఒక్కోసారి టైట్ అవుతారండి. కానీ మన దానికి ఆ ప్రాబ్లం లేదు. మంది ఏంటంటే చెట్టుకి కాయ 2 months అంటే 2 నెలలు అలాగే కోయకపోయినా కూడా రంగు దిగదు, కాయ చెట్టు నుంచి కింద రాలదండి. దానివల్ల ఏంటంటే ఫార్మర్ కి ఏంటంటే కూలీలు దొరకకపోయినా కూడా మన వెరైటీ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సార్, ఇప్పుడు మనం అయితే గుంటూరు జిల్లాలో ఉన్నాము. ఈ గుంటూరు పరిస్థితులు మాత్రమే దీనికి అనుకూలం, అసలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో లేకపోతే ఏ ప్రాంతాలకు అనుకూలం ఇది? ఒక గుంటూరు జిల్లా కాదండి, ప్లస్ మన 2 తెలుగు రాష్ట్రాలు కాదండి, మేము 9 రాష్ట్రాలకి సీడ్ ఇస్తుంటాము. మనకి ఎగ్జాంపుల్ మన ఏపీ తెలంగాణ చూసుకున్నారనుకోండి, మన కంపెనీకి ఏంటంటే ప్రతి సంవత్సరం వాతావరణము ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నా కూడా మనకి ప్రతి సంవత్సరం 10 years నుంచి ఒకే ఫార్మర్స్ కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉన్నారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఫార్మర్స్ ప్రతి సంవత్సరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 years నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటారు, ఎందుకంటే అధిక దిగుబడి రావటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే తెలంగాణ తీసుకుంటే మన ఏపీ బోర్డర్ తిరువూరు దగ్గర మొదలు పెడితే తిరువూరు కానీ, సత్తుపల్లి, తల్లాడ, ఏన్కూరు, కురవి, జూలూరుపాడు, అటుపోతే భృగుంపహాడు కానీ, ఇటు టేకులపల్లి, ఎల్లెందు, బయ్యారం, సింగరేణి, కారేపల్లి, కామేపల్లి, నరసింహులపేట కానీ, నర్సంపేట కానీ, కురవి కానీ, కేసముద్రం కానీ, వరంగల్ కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, ఇలా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మా 10 years నుంచి 10 సంవత్సరాల నుంచి మన రకాలు వేసే ఫార్మర్స్ 10 సంవత్సరాల నుంచి కంటిన్యూ అయ్యే ఫార్మర్స్ కొన్ని వేల మంది ఉన్నారండి. అలాగే మన ఏపీలో తీసుకున్నా కూడా గుంటూరు కానీ, పల్నాడు కానీ, ప్రకాశం కానీ, బాపట్ల కానీ, ఇటుపోతే ఒంగోలు కానీ, నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, ఇలా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మన 10 సంవత్సరాల నుంచి వరుసగా వేసే ఫార్మర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సార్, చివరిగా మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి మీ అనుభవంలో మీ వెరైటీ వేసుకోవడం వల్ల రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి ఒక మాటలో చెప్పండి. అదే అండి, ప్రతి ఫార్మర్ చెప్పేది ఏంటంటే ఇలాంటి అంటే యాక్చువల్ గా రైతుకి ఈ సంవత్సరం చాలా కష్టకాలం అండి. అయినా కూడా ప్రతి రైతు మేము ఫీల్డ్ లోకి వెళ్తే రైతు ఒకటే చెప్తున్నాడు, సార్ వేరే రకాలు వేస్తే మాకు ఎకరానికి యావరేజ్ గా 20 క్వింటాల్, అదే చెప్పా కదండి ఇందాక, 2 లక్షల ఆదాయం, వేరే రకం వేస్తే 2 లక్షల ఆదాయం వస్తే మన దాంట్లో 5 లక్షల ఆదాయం వస్తుంది. అంటే మార్కెట్ రేటు లేకపోయినా కూడా మనం వేసుకోవడం వల్ల మాకు లాస్ రావట్లా, నష్టం రావట్లా, లాభంలోనే ఉంటున్నాము. కాబట్టి ఇలాంటి గడ్డు కాలంలో కూడా మన విత్తనాలు ఇచ్చుకోవడం వల్ల మేము లాభంలోనే ఉంటున్నాం కానీ నష్టపోవట్లేదండి అంటున్నారు. సార్, ఇప్పుడు మన వీడియో చూసి ఎవరైనా ఈ వెరైటీ వేసుకోవాలనుకుంటే ఆల్రెడీ వేసుకున్న వాళ్ళంటే దాని గురించి అంతా తెలిసి ఉంటుంది, వేస్తుంటారు. కొత్త వాళ్ళు వేసుకోవాలంటే ఏదైనా రైతు ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారా? గొప్ప చెప్పండి, ఇదిగండి మీ ఏరియాలో, మీ మండలంలో, మీ ఏరియాలోనే ఇదిగో ఫలానా రైతు వేసాడండి, ఆ రైతు దగ్గరికి వెళ్ళండి, కనుక్కోండి, ఆ రైతు వేయొచ్చు అంటే నిర్ణయం తీసుకొని వేసుకోండి. అది అలా చెప్తాండి, ఎందుకంటే మేము పర్టికులర్గా ఇస్తామండి. పండించిన రైతుని, ఒక కొత్త రైతు మా రకం వేయాలంటే పండించిన రైతు అడ్రస్ ఇచ్చి ఆయన ఇంటికి వెళ్ళి కనుక్కోమని క్లారిటీ తీసుకొని అప్పుడే మేము వెరైటీని వేయడానికి నిశ్చయించుకోమని చెప్తాము. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ స్వస్తిక్ కంపెనీకి సంబంధించి అయితే కనుక 6+ నానో టెక్నాలజీ అనేది ఒక 10 సంవత్సరాల క్రితం అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు సీడ్కి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారో దానికంటే కూడా ఇలా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే జర్మినేషన్ దగ్గర నుంచి దిగుబడి వచ్చేంత వరకు కూడా దాదాపు 28 రకాల మందులు ఇవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు మొక్కకి కావాల్సినటువంటి బూస్టప్, ఎప్పటికప్పుడు దానికి దిగుబడి రావడానికి కానీ, లేకపోతే మొక్క జర్మినేషన్ బాగా ఉండడానికి, లేకపోతే పూతాపాత రావడానికి, తెగుల్ని పురుగుల్ని తట్టుకోవడానికి ఇలా పూర్తిగా వీళ్ళైతే రైతుకి సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇది సాగు చేసినటువంటి ఫార్మర్ కూడా దాదాపుగా ఎకరానికి 40 క్వింటాల్ అంటే ఇన్ని సాగు చేసిన 2.5 ఎకరాల్లో 100 క్వింటాల్ వరకు అయితే దిగుబడి వస్తుందని చెప్పేసి రైతు చెప్తున్నారు కదా. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే మీ దగ్గరలో ఈ వెరైటీ సాగు చేసినటువంటి రైతులను కూడా కలుసుకుని ఆ వెరైటీ ఎట్లా ఉందనేది మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కంపెనీ జీవీఆర్ గారు అయితే చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.